మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతుంది అధికార పార్టీ. అందులో భాగంగా నిజామాబాద్ కార్పొరేషన్ కైవసం దిశగా బీజేపీ అడుగులేస్తుంది. గతంలో 28 కార్పొరేటర్లు గెలుచుకుంది. ఈసారి ఖచ్చితంగా ఔరేక్ దక్కా అని ముందుకు నడుస్తున్న పరిస్థితి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మనతో ఉన్నారు. మొన్న జరిగిన ఘటనలపైన మాట్లాడారు. సార్ చెప్పండి, ప్రధానంగా నిజామాబాద్ కార్పొరేషన్ ఎలాగైనా కైవసం చేసుకోవాలని పూర్తి ప్రయత్నం అయితే సాగిస్తున్నారు. ఇప్పటికే ఒక అడుగు ముందుకేసి నిజామాబాద్ జిల్లా పేరు ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఇందూరుగా పేరు మారుస్తున్న పరిస్థితి. ఏంది సార్ మీ వ్యూహం ఏంది? ఇది ఇంద్రవల్లభుడు పరిపాలించిన ప్రాంతం. ఇది ఎవరో మధ్యలో ఆక్రమణ చేసిన దురాక్రమణ చేసిన కొంతమంది మత చాదస్తుల వాళ్ళ చేతిలో దీని పేరు మార్చి వేరే పేరు పెట్టడం జరిగింది. ఇవాళ కూడా స్పష్టంగా చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం రికార్డులో ఉండొచ్చు. ఇలా చెన్నై పోయి మద్రాస్ అయింది, బాంబే పోయి ముంబై అయింది, ఎన్నో గ్రామాల పేరు. ఇలా ఇందూర్ అనేది మేము కొత్తగా పెట్టుకున్న పేరు కాదు, ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్న పేరు. ఇక్కడ ఇప్పుడు పాతవి తీసుకున్న పాత ఏ గోడల మీద తీసుకున్నా ఇందూర్ అని ఉంటుంది. మా స్కూళ్ళల్లో మా కాలేజీలలో కూడా ఇందూర్ అని ఉంటుంది. ఇవాళ వీళ్ళు కొత్తగా మాట్లాడుతున్నారు. అయినా ప్రభుత్వాలు మారినాయి, నిజాం అరాచకాలు లేదు, నిజాం యొక్క వారసుల పరిపాలన ఇంకా నడుస్తుంది కాబట్టి ఈరోజు వాళ్ళ పేరు ఇంకా కొనసాగుతుంది. ఇవాళ ప్రజల్లో మార్పు స్పష్టంగా ఇదైంది. వాళ్ళందరూ అనుకుంటారు ఇవాళ కొత్తగా వచ్చిన నినాదం కాదు ఇందూర్ అనేది. ఇందూర్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఉంటుంది. ఇందూర్ అనేది ఫస్ట్ నుంచి రాత రాసేటప్పుడు, లెటర్ ప్యాడ్ రాసేటప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ కోసం ఎవరైనా నిజామాబాద్ అని రాసుకుంటారేమో, కానీ ప్రతి ఒక్క బాధ్యత ఇప్పుడు కూడా మా గ్రామాల నుంచి ఎక్కడికి పోతున్నాం అంటే ఇందూరు పోతున్నాం అంటారు, తూర్పు పోతున్నాం అంటారు. మా దగ్గర మా వాడకంలో మా జీవన విధానంలో ఇందూరు ఉంది. అలాంటి ఇందూరుది మేము మాట్లాడుతుంటే వాళ్ళకి ఆబ్జెక్షన్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఏ రకంగా అంటే మేము అప్పటికి చెప్పాం, మేము ఇందూరు అనుకుంటున్నాం, మీరు నిజామాబాద్ అనుకుంటే మాకు ఇబ్బంది లేదు అని కూడా చెప్పాం. కానీ వాళ్ళ యొక్క అరాచకం ఏ స్థాయి పెరిగిందంటే మా యొక్క దయాదాక్షల మీద, మా భిక్ష మీద ఇందూర్ కార్పొరేషన్ మీద మేయర్ కూర్చుంటారని అన్నారు. అప్పుడు మనసు బాధ అనిపించింది. అప్పుడు చెప్పాం, నా షబ్బీర్ కా బేటా బనేగా, నా బషీర్ కా బేటా బనేగా, ఇందూర్ కా బేటా ఈ బనేగా, ఓ బి హిందూ ఈ బనేగా అని చెప్పాం. వాళ్ళ యొక్క అరాచకాలకు చెక్ పెట్టాలంటే నేను ఇవాళ అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, వీళ్ళ ముఖ్యమంత్రి గత సంవత్సరం అయిపోయిన కార్పొరేషన్ ఒక సంవత్సరం మేయర్ లేకుండా ఉంచు. నేను కాంగ్రెస్ నాయకులను కోరుతున్నా, మీకు ఇంకొక 4 ఏళ్ళు 5 ఏళ్ళు మేయర్ ఎలక్షన్ జరగలేదనుకోండి, కానీ ఆడ మైనార్టీ ఏరియాలో నీళ్ళ బిల్లు కట్టరు, ఇండ్లు బిల్లు కట్టరు, కరెంటు బిల్లు కట్టరు, ఎలాంటి ట్యాక్సులు కట్టరు. కానీ వాళ్లకు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే మేయర్లు వచ్చి కూర్చుంటునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమంటారు, మేము 18 ఉన్నాము అని గట్టిగా చెప్తున్నారు. వాళ్ళు 16 మైనార్టీ ఏరియాలు ఉన్నారు, ఇక్కడ ఒక 2 ఉన్నాయి, మేము 18 ఉన్నామని చెప్తున్నారు. నేను అంటున్నా 18 ఉన్నారు కదా, మిమ్మల్ని 18కే పరిమితం చేస్తాం. మిగతా 42లో ఏ పార్టీ, రాజకీయ పార్టీ కాదు, ఒకటే ఈసారి ఈ 42 డివిజన్లో భారతీయ జనతా పార్టీ కాషాయ కండవ కప్పుకొని ఇందూరుకు మద్దతు తెలుపుతున్న యువత నిలబడబోతుంది, ఇందూరుకు మద్దతు తెలుపుతున్న నాయకులు నిలబడబోతున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. కాబట్టి ఇందూరు పట్టణ ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్పష్టంగా మీకు ఇది మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు పిలిచే ఇందూరు కావాలన్నా, లేకపోతే అక్కడెవరో 18 వాళ్ళు భారతదేశం అంటే ఒప్పుకోరు, జై శ్రీరామ్ అంటే ఒప్పుకోరు, వందే మాతరం అంటే ఒప్పుకోరు. ఏది ఒప్పుకొని వాళ్ళు కావాలన్నా మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ 18 మంది చెప్పు చేతిలో ఉండి వచ్చిన నిధులల్లా ఇవాళ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వ్యక్తి, ఓడిపోయిన షబ్బీర్ అలీ గారు ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. తనకు వచ్చిన నిధులు ఎక్కడ పెట్టాడో ఒకసారి బయట పెట్టాలి. ఆయన తనకు వచ్చిన నిధులు 10 కోట్ల రూపాయలు ఏదైతే ముఖ్యమంత్రి స్పెషల్ ఫండ్ కింద, సీఎం స్పెషల్ ఫండ్ కింద తెచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టాడో చెప్పాలి. మీకు ఆ మైనార్టీల మీద అంత ప్రేమ ఉంటే, నేను కాంగ్రెస్ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మెజార్టీలో ఉండే కాంగ్రెస్ నాయకులకు, మీకు ఒక్క కార్పొరేటర్ 10 ఉండకపోవచ్చు. ఇప్పుడు మా సర్పంచ్లు ఓడిపోయిన దగ్గర, కాంగ్రెస్లో ఓడిపోయిన దగ్గర సొసైటీ చైర్మన్ చేస్తున్నామని చెప్పి ఒక జీవో తెస్తున్నారట. అట్లాగే ఇక్కడ కూడా మీరు ఎవరైనా పోటీ చేయాలనుకున్న వాళ్ళంతా మీ పార్టీకి అప్లికేషన్ పెట్టుకోరు. వాళ్ళకి ఈ కార్పొరేషన్లు ఏదన్నా పదవి క్రియేట్ చేసి మిమ్మల్ని చైర్మన్లు చేయమనండి, వాడికో చైర్మన్ చేసుకోమని, మాకు ఏం డివిజన్కో చైర్మన్ చేసుకో, మాకు ఇబ్బంది లేదు. కానీ కార్పొరేషన్లో మాత్రం 42 మంది భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు కూర్చోవాలి, 18 మంది వాళ్ళు కూర్చోవాలి. ఎవరి దయాదాక్షల మీద ఇందూరు నడుస్తుందో చూడాలి. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు, ఈ ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ మతాన్ని గుర్తుకొస్తుంది, అటు ఎంఐఎం కూడా మతాన్ని తీసుకొచ్చి కేవలం మతంతోనే ఈ 2 పార్టీలు నడుస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి.
కాంగ్రెస్ అంటే ముస్లిము, ముస్లిం అంటే కాంగ్రెసు అన్నది బీజేపీ నాయకుడా? ముఖ్యమంత్రి కదా. సిగ్గుండాలి కాంగ్రెస్ వాళ్ళకు. తెల్లారు లేస్తే ఎంఐఎం ఓడి దగ్గర చాకిరి చేసే కాంగ్రెస్ వాళ్ళు ఇలా మేము ఎంఐఎంతో కలుస్తామా? మా కోసినా మమ్మల్ని కోసినా ఎంఐఎం పార్టీతో కలిసే పరిస్థితి లేదు. ఎంఐఎంతో కలిశారని కాదు, ఎన్నికలు వచ్చినప్పుడే అటు ఎంఐఎం మతాన్ని తీసుకొస్తుంది, ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ పార్టీ మతాన్ని ముందుకు తీసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ అలా ఆరోపిస్తున్నారు. నేను చెప్తున్నా, నేను మొన్న హిందూరని మాట్లాడగానే అన్ని పార్టీలు ఉన్న ముస్లిమ్స్ అందరూ లేచి ఇది నిజామాబాద్ అని కొట్లాడతారు, వాళ్ళ దేవుని గుర్తు చేసుకొని స్లోగన్స్ ఇస్తారు. మరి కాంగ్రెస్ ఉన్న హిందువులకు ఏం పుట్టింది? బీఆర్ఎస్లో ఉన్న హిందువులకు ఏం పుట్టింది? జై శ్రీరామ్ అని బీజేపీ వాళ్ళు ఒరుతుంటే ఒక్కోళ్ళు లేవకుండా ముఖాలు అడ్డాచి పెట్టుకుని ఎందుకు కూర్చున్నారు? మీరు హిందువులు కాదారా బాబు అని అడుగుతున్నాను నేను. మతం అనేది ఎప్పుడు వస్తుంది? మేము అడగలేదు, మేము మతం అడగలేదు, మేము హిందూరు అన్నాం. హిందూరు అంటే మతమా? మన పూర్వీకులు పెట్టిన పేరుతో ఉన్నది భారతదేశం అంటే మతమా? హిందుస్థాన్ అంటే మతమా? కాదు కదా. మీరు స్పష్టంగా కూడా కాంగ్రెస్లో స్టేట్మెంట్ చూసి నవ్వుకున్నా నేను. అయ్యో, నా దేశంలో పుట్టిన హిందూ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత అటు ముస్లిం కాలేకపోతుండు, ఇటు హిందూ కాలేకపోయి మధ్యలో దశంపడిగా బతుకుతుండు కాంగ్రెస్ నాయకుడు అని చెప్పి బాధతో అనుకుంటున్నా. ఇవాళ వాళ్ళ వాదన చూస్తుంటే వీళ్ళకి మతం గుర్తొస్తుంది. ఎవరికి మతం గుర్తొచ్చింది? ఎంఐఎం నాయకులకి హిందూరు అంటే ఆబ్జెక్షన్ వచ్చింది. నేను అప్పటికి చెప్తున్నాను, అరే మీకు నిజామాబాద్ అని పిలుచుకోరంటే పిలుచుకోర్రా బాబు, మాకు ఆబ్జెక్షన్ లేదు. ప్రభుత్వ రికార్డులో నిజామాబాద్ అని ఉంది. మాకు అధికారం వచ్చిన రోజు, ఇక్కడ మేయర్ అయిన రోజు మొదటి తీర్మానం మేము చేయబోతుంది, ఈ పట్టణం పేరు మా పూర్వీకుడు, మా యొక్క రాజు ఇంద్రవల్లభుడు పేరు మీద ఉన్న ఇందూరుగా మార్చబోతున్నాం మేము. కాబట్టి మాకు ఎలాంటి బాధ, మాకు అధికారం ఇచ్చిన రోజు ఇందూరు పట్టణ ప్రజలకు ఇయ్యాలి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మాకు అధికారం ఏదైతే మేయర్ రేపొద్దున 42 సీట్లు గెలిపించబోతున్నారో, గెలిపించిన తర్వాత మొదటి తీర్మానం భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థి ఎవరైతే మేయర్గా కూర్చోబోతున్నాడో అతను చేసే మొదటి తీర్మానమే కౌన్సిల్లో ఈ పట్టణం పేరు మా పూర్వీకుడైన ఇంద్రవల్లభుడు పేరు మీద ఉన్న ఇందూరుగా మార్చబోతున్నాము. అప్పుడు కాంగ్రెస్ వాడు ఓడైనా కానీ ఆబ్జెక్షన్ చేసే వీలుండదు. నేను ఇవాళ కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, దయచేసి ఈ ఎన్నికల్లో మీరు నిలబడకండి. బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా, మిమ్మల్ని అటు ప్రజలు నమ్మరు, ఇటు పార్టీలు నమ్మాయి. కాబట్టి మీరు నిలబడక ఒక 5 ఏళ్ళు మనం ఎక్కడైనా వర్షాలు పడకపోతే క్రాప్ హాలిడే ఇస్తాం. అట్లాగే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 42 డివిజన్లు మెజార్టీ ప్రాంతంలో ఉన్న 42 డివిజన్లు ఉన్న నాయకులకు చెప్తున్నాను, ఈ ఎన్నికలు మీరు హాలిడే డిక్లేర్ చేసుకోండి. భారతీయ జనతా పార్టీ వీపా మీద నిలబెట్టే వ్యక్తులను యునానిమస్ చేయండి. లేకపోతే ప్రజలు వాళ్ళకు బ్రహ్మరథం బట్టి మీకు డిపాజిట్ కోల్పోయేటట్టు చేస్తారు. మీరు హిందూ వ్యతిరేకులు అవుతారు. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మీరు వ్యతిరేకులు అవుతారని తెలియజేసుకుంటున్నాం. మొత్తానికి చూడొచ్చు, నిజామాబాద్ నగరాన్ని ఏదైతే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలుచుకుంటుంది. బీజేపీకి సంబంధించిన 42 మంది కార్పొరేటర్లు గెలుస్తారు. ఖచ్చితంగా దీనిపైన పక్క మరో దక్క అనే విధంగా మేము ముందుకెళ్తున్నామని చెప్పి బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. అజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.